డిసెంబర్ 2025 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఏది ఏమైనా సంవత్సరం చివరికి వచ్చాం, డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఏంటంటే ఏలినాటి శని క్లియర్ అయిందండి మకరం వారికి. ఏప్రిల్ 1, 2025 నుండి మీరు ఏలినాటి శని నుండి విముక్తి పొందడం జరిగింది. అసలు ఈ యొక్క లక్షణాలు ఏంటి మకరానికి సంబంధించి అని అంటే, ముఖ్యంగా మకరం అంటేనే అధిపతి శని, స్వస్థానం అది. సో కష్టపడే తత్వము, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేసే గ్రహము ఇక శని, మకరం వాళ్ళు. సో మకర రాశి వ్యక్తి జీవితాన్ని హిమాలయాలతో పోలుస్తారండి. బయటకి చల్లగా కనిపించిన అంతర్గతంగా అగ్ని పర్వతం లాంటి శక్తి కలిగి ఉంటుంది. మకర రాశి వారు సహజంగా ప్రశాంతంగా ఉండేవారు, మిత భాషలు. తమ లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత వారిని ఆపడం అసాధ్యం. శని అంటే కర్మ, కష్టసాధ్యం, హార్డ్ వర్క్ చేసే గుణం ఉంటుంది. శని దేవుని ఆధిపత్య రాశి అయినందున మకర రాశి అనేది క్రమశిక్షణ, కర్మ అంటే చర్య, నియమము అనే 3 స్తంభాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మీరు లేదా వీరు మాటల కంటే ఫలితాల ద్వారా ప్రసిద్ధి పొందే వ్యక్తులు మకర రాశి వారు. హార్డ్ వర్క్ని నమ్ముతారు, లక్కును నమ్మరు. 6 మరియు 9వ స్థానాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క భాగ్యాధిపతికి 6వ స్థానం కూడా వచ్చింది కాబట్టి హార్డ్ వర్క్తోనే పైకి వస్తారు. 2025 డిసెంబర్ మాసంలో గౌరవం మరియు బాధ్యత అనే 2 పవిత్ర విధులను సమతుల్యంగా నిర్వహించాల్సిన కాలం ఇది. కాబట్టి మీరు ఎంత శాంతిగా ఉంటే అంత ఫలితాలు చక్కగా అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో ఈ యొక్క మకరం వారికి బాధ్యతలు నెరవేర్చడం మరియు వ్యక్తిగత ఆనందాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ముఖ్య విషయం ఇక్కడ. ఇదేంటంటే చర్య, క్రమశిక్షణ, సహనం అనేటివి విజయానికి మూల కారణాలు. మకర రాశికి అధిపతి శని, ఆయన ప్రస్తుతానికి 3వ స్థానంలో మీన రాశిలో ఉన్నారు. 3వ స్థానం అంటే ఉపచయ స్థానం, మంచిదే, డెవలప్మెంట్. 3వ స్థానంలో శని అత్యుత్తమంగా పరిగణింపబడుతుందండి. గత 7 సంవత్సరాలుగా శని మీలో పరీక్ష పెట్టి ఉన్నారు, సాడేసాతి మీరు చూసి ఉన్నారు. దాంట్లో ఏంటంటే మీరు ధీరత్వాన్ని తయారు చేశాడు. ఇప్పుడు తన ప్రభావం మీ వృద్ధికి దారితీయడమే లక్ష్యం అండి. అడ్డంకులను విజయానికి మొదటి నుంచి పాజిటివ్గా ఒక శుభసూచకంగా భావించిన వాళ్ళు సక్సెస్ కాబోతున్నారు. మరి ధన కుటుంబ విషయం మరియు వాక్చాతుర్యానికి అధిపతి శని. ఆర్థిక స్థిరత్వం మాత్రము కొంచెం ఇంకా స్టేబుల్గా ఉండే అవకాశం తక్కువ, మిడిల్గా ఉంటుంది అని చెప్పచ్చు. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి, అయితే సమాజంలో మీకు గౌరవం పొందుతారు అని చెప్పవచ్చు. ప్రభుత్వ పనులు కానీ ఆస్తి సంబంధమైన లాభాలు మీకు సంభవించే అవకాశం చాలా బలంగా ఉంది అని చెప్పాలి. మాటలు నియంత్రణలో ఉంచుకోవాలండి, లేదంటే జనరల్గా మీకు నిశ్శబ్దమే మీ శక్తి. కాబట్టి మరి శని 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి పని సంబంధంగా ప్రయాణాలు, 3వ స్థానం అంటే దగ్గరి ప్రయాణాలు, కొత్త ఆఫీస్ అవకాశాలు వస్తాయి. కష్టపడాలండి. అయితే వేళల్లో కొన్నిసార్లు ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఫలితం మాత్రం పెద్దదిగానే ఉంటుంది. కంఫర్ట్స్ విషయానికి వచ్చే వరకు చతుర్థం వాహనము, ప్రాపర్టీ, మదర్ హ్యాపీనెస్, మదర్ హెల్త్, ఇవన్నీ